ప్రజల ఆత్మగౌరవం స్వాభిమానం కోసం ప్రజల ఆశయాలను గెలిపించడం కోసం ఏర్పడి ఆ దిశగా ముందుకెళ్తున్న పార్టీ జనసేన పార్టీ అని కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడల ఆ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ జెండాను ఎగరవేసి జై జనసేన అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పిఠాపురం పట్టణం బౌగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద పార్టీ పట్టణ అధ్యక్షురాలు డాక్టర్ చిక్కల వరలక్ష్మి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, జనసేన పార్టీ ఫైమెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ హాజరయ్యారు. ముందుగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం భారీ కేకును వారి చేతుల మీదుగా కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు ప్రసంగించారు. అనంతరం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు అందజేశారు. జనసేన ఏ పోరాటం చేసినా మన సిద్ధాంతాలతో ప్రతి పోరాటాన్ని కలిసికట్టుగా చేసుకున్నాం. ఎన్నో కష్టాలు వైజాగ్ నుంచి 2014 నుంచి ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో మన జనసేన పార్టీ ఎంత బలపడింది అన్నదానికి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో 60,000 పైకి చిరుకు సభ్యత్వాలు ఇక్కడ నమోదు చేసుకుని పిఠాపురంలో రాష్ట్రంలో దేశంలో అత్యధిక సభ్యత్వం చేసుకున్న మన జనసేన పార్టీ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం. అంటే 2,20,000 ఓటింగ్ ఉంటే అందులో ఓట్లు వేయటానికి వచ్చిన వాళ్ళు 1,80,000 1,90,000 ఉంటారు. అందులో 60,000 మంది అంటే అందులో కుటుంబం అంటే 1,20,000 మంది ఇద్దరిని క్యాలిక్యులేట్ చేసుకున్న ఆల్రెడీ మన జనసేన కుటుంబంలో చేరిన వాళ్ళు. రెన్యూవల్స్ కూడా చేరిన ప్రతి ఒక్కరు కూడా జనసేన సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు పార్టీలోకి వచ్చిన వాళ్ళు అసలు మీరు లెక్క పెడితే కూడా కనిపించినంత మంది ఉంటారు. అంటే ఎవరు ఒక్కసారి మన సిద్ధాంతాలని, మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ని, పార్టీని, అలాగే పార్టీలో ఉండే క్రమశిక్షణని నచ్చి వచ్చిన వాళ్ళు వెళ్ళటం అనేది అసలు ఎక్కడా ఉండదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉండటం పిఠాపురం ప్రజల యొక్క అదృష్టం. ఆ రకంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకుంటూ సంబరాలు చేసుకునే పరిస్థితిని పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లే కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా ఏదైనా సరే ఎదురొడ్డి ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ తోటి మొన్న ఎలక్షన్ లో ప్రజలు తీర్పిచ్చిన దానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆ రకంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకి సంక్షేమము, అభివృద్ధి, సమృద్ధిగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ పంచాయతీరాజ్ శాఖకి వండి తెచ్చే విధంగా మరింత ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున జనసేన పార్టీ తరఫున మేమందరూ కూడా పండగ చేసుకునే విధంగా ఉప్పాడ సెంటర్ లో గౌరవ ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు గారు అందరి సమక్షంలో, అలాగే మండల నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ రోజున పిఠాపురాన్ని ఉప్పాడ సెంటర్ లో ఒక పండగ వాతావరణంలో చేసుకోవడానికి మేమందరం కూడా తరలి వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తాం.